ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. అయితే ఈ నెల 23 వరకు కస్టడీ విధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఆమెను కోర్టు హాల్లోకి తీసుకెళ్తున్న సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తన పోరాటం కొనసాగుతుంది ఆమె అన్నారు. అయితే మరోవైపు కోర్టులో కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను మరింత విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. రిమాండ్ రిపోర్ట్ కు కూడా కోర్టుకు సమర్పించింది. వాదనలు విన్న రాస్ అవెన్యూ కోర్టు కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఈసీ ప్రకటించింది. ఇక తెలంగాణ, ఏపీలో ఒకే రోజు ఎన్నికలు ఉండనున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఎన్నికలు మే 13న పోలింగ్, అలాగే జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల 2024 షెడ్యూల్ను ప్రకటించింది. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ క్రమంలో ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలను ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికలకు డమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ డేట్ ఏప్రిల్ 18, పోలింగ్ తేదీ మే 13, ఓట్ల లెక్కింపు ఫలితాలు జూన్ 4న నిర్వహించనున్నారు. तो now I come to the assembly elections. साथियों, 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को विद 32 असेंबली सीट्स, उड़ीसा जून 24th जून with 147 assembly constituencies, Arunachal Pradesh on 2nd of June with 60 assembly constituencies, Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now, when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, or date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. इसके बाद अरुणाचल प्रदेश में डेट ऑफ गजट नोटिफिकेशन 20 मार्च को होगा और डेट ऑफ पोल 29 अप्रैल को होगी. 20 मार्च को गजट नोटिफिकेशन, 29 अप्रैल को डेट ऑफ पोल. सॉरी 19 अप्रैल को, 20 मार्च 19 अप्रैल. इस प्रकार सिक्किम में भी 20 मार्च और 19 अप्रैल. 20 मार्च को नोटिफिकेशन, 19 अप्रैल को डेट ऑफ पोल. उड़ीसा में फर्स्ट नोटिफिकेशन, दिस विल बी कंडक्टेड इन phases. బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా కవిత అరెస్ట్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నారు. కవిత అరెస్ట్ చేయడం ద్వారా ఆ క్రెడిట్ ను బీజేపీ, అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్ సానుభూతిని పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగా అయిన కేసీఆర్ స్పందించలేదన్నారు. కవిత అరెస్టుపై కేసీఆర్, నరేంద్ర మోదీ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలవబోతోందని అన్ని సర్వేలు చెప్తున్నాయని, అందువల్ల కాంగ్రెస్ కు దెబ్బతీయటానికే బీఆర్ఎస్, బీజేపీ చీఫ్ పాలిటిక్స్ డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇకనైనా మోదీ, కేసీఆర్ ఈ డ్రామాలు కట్టపెట్టాలన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని, కానీ నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే రావడం జరిగిందని సెటైర్ వేశారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ నిరంతర ధారావాహిగా సీరియల్ లాగా లిక్కర్ స్కామ్ నడిపిస్తున్నారని ఆరోపించారు. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండోది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం? ఇది
అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని నెలలు దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. రానున్న 10 రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సమానులు ఇవ్వమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న చెప్పామని, అదే సమయంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశామని ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుస్సేన్ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. అయితే ఈడీ అధికారులు నిన్న కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆమెను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరారు. తాము అరెస్ట్ చేయమని చెప్పలేదని, రానున్న 10 రోజుల్లో సమాన్లు ఇవ్వమని చెప్పామని, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వమని చెప్పినట్లు తెలిపారు. ఒక ఆర్డర్ తనకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన దానిని నిరవధిక కాలానికి వర్తింపచేయవద్దన్నారు. అలాగే వేరే వారి ఉత్తర్వులను కూడా తమకు అన్వయించుకోవడం సరికాదన్నారు. మధ్యంతర ఉత్తర్వులు మొత్తానికి వర్తించవన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని, తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని కోర్టుకు తెలిపారు. కవిత వివిధ అంశాలపై సుప్రీంకోర్టుకు కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్తో ప్రవీణ్ భేటీ అయ్యారు. పరిస్థితులకు అనుకూలంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజు కూడా గడవకుండా ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ పోటీ చేయనున్నారు. బీఎస్పీని వీడాలనే నిర్ణయాన్ని ఎంతో బాధతో తీసుకున్నానని ప్రవీణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణలో తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో గొప్పదైన బీఎస్పీ ఇబ్బంది పడకూడదనేది తన భావన అని చెప్పారు. పొత్తులతో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని, కష్ట సుఖాలను పంచుకోవాల్సిందేనని చెప్పారు. తాను నమ్మిన నిజమైన ధర్మం ఇదేనని అన్నారు. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే ఈ చరితాత్మక పొత్తును భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కవిత అరెస్టు కూడా ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలను తిరోధాకంగా ఇవ్వలేనని, తన ఈ ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రవీణ్ చెప్పారు. చివరి వరకు బహుజనవాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటానని తెలిపారు. బహుజనుల అభివృద్ధి కోసం అలుపెరగని కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, బీజేపీ కాంగ్రెస్ కుట్రలో భాగమేనని, కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగేష్ ముద్రాజ్ మండిపడ్డారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గాఫ్ పెరిగిందని, కుట్రతోనే బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ అని తెలంగాణలో బీఆర్ఎస్ను ఎవరు ఏం చేయలేరన్నారు. మహిళ అని చూడకుండా వందల మంది పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో కవితను ఇబ్బంది పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు. ప్రముఖ ఛానల్స్ చేసిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి దాదాపు 40% గ్రాఫ్ పెట్టుకొనే ఏ విధంగానైనా బీఆర్ఎస్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పు వాళ్ళు ఇండియా టుడే టైమ్స్లో వాళ్ళు చేసిన సర్వేలో బీఆర్ఎస్కి 8 నుంచి 10 సీట్లు వస్తున్నాయి. మిగతా పార్టీలు అన్ని కలిపినా కూడా 5-6 సీట్లు వస్తలేవు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి ఆడిన పండగంలో నిన్న కవిత గారు అరెస్ట్ చేశారు. దీని అరెస్టు తీరు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కవిత గారు ఓన్లీ అందులో పేరు ఎవరైతే అప్రూవర్గా ఉన్నారో వాళ్ళు పేరు చెప్తే కవిత గారి మీద నిన్న అరెస్ట్ చేశారు. ఇవాళ ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారము అదే కేసులో కేజ్రీవాల్ గారికి బెయిల్ దొరికింది. అప్రూవర్ అనేటోళ్ళు ఎవరైతే పేరు మెన్షన్ చేశారో దాని ఆధారంగానే పేరు నోట్ చేసుకొని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది చాలా దుర్మార్గము. దోషిగా తేలలేదు, శిక్ష కూడా ఖరారు కాలేదు. ఇవన్నిటినీ ఒక భూతద్దంలో చూపించాలి, రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో మీరందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కూడా నిన్న చూసిర్రు. కవిత గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఆ ఎయిర్పోర్ట్లో దాదాపు 100-150 మంది పోలీసులు వేరేసి ఒక ఖైదీని అరెస్ట్ చేసి తీసుకుపోయడం, ఒక మహిళని చూడకుండా కూడా సాయంత్రము అది శుక్రవారము మళ్ళీ పేరుగా రావద్దనే ఉద్దేశంతో ఈరోజు 3 గంటలకు నోటిఫికేషన్ వస్తుందని ఒక దురుద్దేశంతో కల్వకుట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడం అమానుష చర్య అని వనస్థలిపురం బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు చింతల రామకుమార్ గుప్తా అన్నారు. గతంలో కూడా కవితపై ఎఫ్ఐఆర్లో పేరు లేదని కేవలం ఎంక్వైరీ చేసుకుని వెళ్లారని, కానీ ప్రస్తుతం ఎంక్వైరీ పేరుతో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మొదట ఎంక్వైరీ మాత్రమే అని వచ్చిన వాళ్ళు తర్వాత అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా కావాలని కవితను అరెస్ట్ చేశారని, ఎంక్వైరీకి వచ్చే ముందే తిరుగు ప్రయాణంలో కవిత పేరుపై టికెట్ బుక్ చేసుకుని రావడంపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు మానుకొని కవితను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కవితను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మా పార్టీ నాయకురాలు కవిత గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతున్నాయో మరి బెదిరించి భయపెట్టి పార్టీలను వారి కనుసన్నల్లో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈడీని ప్రయోగించడం జరుగుతుంది. మరి ఈడీ ఏదైతే ఉందో ఒకవేళ కవితను అరెస్ట్ చేయాలనుకుంటే గతంలో ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదు కాబట్టి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు వెంటనే మరి ఎన్నికల ముందు ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి పార్టీని బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించి కవితను అరెస్ట్ చేయడం ఇది ఒక అమానుష చర్య. దీనికి భయపడేది లేదు, బెదరలేదు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలిచి తీరుతుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కార్పొరేటర్ శ్యామల హేమ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఈడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా వెళ్లి సీతాఫల్ మండి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అరెస్టు పరిణామాలు చూస్తే ఉద్దేశపూర్వకంగా కావని, కేంద్ర ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఈ అరెస్టు చేస్తున్నట్లు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా సాక్షిగా మాత్రమే పరిగణిస్తున్నామని చెప్పి ఇప్పుడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను మానసికంగా దెబ్బతీసి ఎన్నికల్లో గెలిపేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ కొత్తపేట గ్రామంలో పర్యటించారు. కొత్తపేటలో నూతన జలమండలి అధికారులు భూగర్భ డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో కాలనీలోని ప్రజలు నడవటానికి ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే కార్పొరేటర్ పవన్ కుమార్ సమస్యలను పరిశీలించారు. వెంటనే సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడిన డ్రైనేజ్ లైన్ వేసిన చోట్ల
వర్క్ చేయాలని, ప్రజల ఇబ్బందులకు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు. వారు వెంటనే స్పందించి ప్యాచ్ వర్క్ పనులు చేపడతామని, పనులు త్వరగా పూర్తి అయ్యేలా చేస్తామని అన్నారు. అనంతరం కాలనీలలో విద్యుత్ తీగలు, విద్యుత్ దీపాల సమస్యలను పరిశీలించారు. ఈ పర్యటనలో వారితో పాటు నాయకులు సుందర్ నారాయణ, మహేందర్ యాదవ్, గోపాల్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రామ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే బుఠా గోపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి బస్సులను ఆపి రాస్తారోకో చేపట్టారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వితౌట్ ట్రాన్సిట్ పాస్ ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ పంపించారని దీనిపైన మరి యావత్ భారతదేశమే విజ్ఞప్తి చంద్రశేఖర్ తెలియజేస్తున్నాను. ఈనాడు మోడీ కుట్రపూర్తిగా వివరించారు. ఆమె రావడమే ఇమీడియట్గా ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో దాదాపు 12 మంది అధికారులు ఎవరికి చెప్పకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించి మేము అధికారులము మేము ఈడీకి ఆఫీస్కి వెళ్ళొచ్చాము, మేము ఈడీ అధికారులు అని చెప్పేసి ఆమె ఇల్లును సోదా చేసినాక చూస్తున్నాము. కాబట్టి దేనికైనా కానీ ఏ ఇల్లు కానీ ఏ సోదా చేసినా కానీ గ్యారెంటీగా పర్మిషన్ లెటర్ తీసుకుని రావాలి. ఆ లెటర్స్ చూపించిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా పూర్తిగా ప్లాన్ తోటి ఆమెను ఇంట్లో సోదాలు చేసేసి ఆమెకు టికెట్లు కూడా ఎయిర్పోర్ట్ టికెట్లు బుక్ చేసేసి తీసుకుపోయారంటే ఎంత ప్లాన్ ప్రకారంగా చేశారో చూస్తున్న సంగతి చూడాలని ఈనాడు బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్కై మరి కేసీఆర్ గారిని వాళ్ళను డిమారలైజ్ చేసి మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి అరెస్ట్ చేసేసి మరి తెలంగాణ ప్రాంతంలో మేము లాభం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్న దానికి ప్రజలు మాత్రం ఏనాడు కూడా సహకరించారు. ఈనాడు ప్రజలు పూర్తిగా తెలంగాణ ప్రజలు మామూలు మనుషులు కాదు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా నీట్గా జవాబు పత్తరుసైన విధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజానికి ఇవ్వబడిన సంకల్పిస్తున్నారు. ఈనాడు మరి వాళ్ళకు తెలిసిపోయింది మన అసెంబ్లీలో గెలిచాం, కానీ మరి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో పార్లమెంట్ ఎలక్షన్స్లో మన పప్పులు ఉడికై మనకు సీట్లు వచ్చేలా లేదనే ఉద్దేశంతో కూడా ఈనాడు పెద్ద ఎత్తున మరి కల్వకుంట్ల కవిత గారిని ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ఓయూలో గెల్లు సీను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కవిత అరెస్టుకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు విద్యార్థులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అంతటా రాస్తారోకోలు, ధర్నాలు, వివిధ రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఓయూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ దిష్టిబొమ్మ దహనం చేసి నరేంద్ర మోడీది రాస్తారోకో చేయడం జరిగింది. ఇవాళ పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇవాళ కవిత గారు ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ప్రజల లోపల ఒక చులకన భావం తీసుకొచ్చే విధంగా, అపాస్యం చేసే విధంగా ఇవాళ తీరు ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఏం ఆధారం లేకుండా కేసు పెట్టి ఇది ఎక్కడ న్యాయం? ఇవాళ ఎన్నో ఏళ్ళకెళ్ళి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద ఎవరైనా అరెస్ట్ చేయాలి. ఇంతవరకు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళకు విచారణ ఇచ్చారు. వాళ్ళ కేసులో నత్తనడక నడుస్తాయి. ఇవాళ ఎలాంటి ఆధారం లేకుండా ఇలా కవితక్కను మాత్రం అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి నిన్న తీసుకెళ్లడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని అరెస్ట్ చేసినా, ఏది చేసినా ఎవరిని మా ఉద్యమాన్ని ఆపలేరు, మా నాయకులను నిర్బంధం పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయలేరు. తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం 15 సంవత్సరాలు తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి నిలబడ్డ పార్టీ కార్యకర్తలం కాబట్టి మమ్మల్ని ఎవరిని, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీకి లేదు, నరేంద్ర మోడీ గారికి లేదు. ఖచ్చితంగా కవితక్క గారు నిర్దోషిగా బయటకు వస్తారు. మాకు చట్టం మీద మాకు నమ్మకం ఉన్నది. 19వ తారీఖు కేసు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఈడీ నరేంద్ర మోడీ సారథ్యంలో పనిచేస్తుంది కాబట్టి ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్ వచ్చి ఒక అణచాలనే కుట్రతోని నేను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. కలవకుండా కవితక్క నిర్దోషిగా బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంతా ఆమె వెంట ఉంటామని, ఆమె వెంబడి ఉంటాము, ఆమె ధైర్యంగా మేము అంతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు పటాన్చేరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు. అక్రమ కేసులను ఎత్తివేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా పొత్తు జరిగినాయి. ఎందుకంటే స్థానికంగా కూడా మేము చూస్తున్నాం,
పిఎస్కు పోలీస్ స్టేషన్కు స్థానికంగా ఉన్న మేము నాయకుల ఏదైనా ఇష్యూ మీద ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపడం లేదు. అక్కడ ఎస్ఐ కానీ ఇక్కడ డిఎస్పీ కానీ వీళ్ళు ఫోన్ కూడా లేపట్లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఒక గెస్ట్ హౌస్ లాగా అయిపోయినాయి. అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మీరు వింటున్నారు కదా, నిన్ననే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడింది, కేసులు పెడతాం ఇబ్బంది పెడతాం అని చెప్పేసి. ఏ అధికారం లేదు కాటా శ్రీనివాస్కు కేసులు పెడతాం ఇబ్బందులు పెడతామని చెప్పేసి లేనిపోని అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా జరగదు. మా నాయకులు అండగా ఉంటారు, ప్రజలకు అండగా ఉంటారు. ప్రజా సంక్షేమం కోసం పోరాడుతాం నిరంతరం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకొస్తాం. ఎక్కడ భయపడినట్టయితే తెలంగాణనే వచ్చేది కాదు, తెలంగాణనే తీసుకొచ్చేది. కవిత గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ వీకైతారు, రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు లబ్ధి చెందుతాయన్న ఆలోచన బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచిస్తుండొచ్చు. దానికి రెట్టింపు ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేసి రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ విజయ బావుట ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ దాన్ని నిర్ణయం తీసుకొని మరి ఇంతకుముందు కూడా పరిష్కృత పార్టీలను మేము ఇంతవరకు తెలియించిన పాపాల వదిలేదు. మరి వచ్చి 3 నెలలు అవుతుంది కానీ లేని కేసులు కూడా మాకు అట్లా పెడితే దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఏదైతే నేను కవితను తొందరగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాను. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని డైమండ్ పాయింట్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ టీఎస్బీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్స్ కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రంగ రవీంద్ర గుప్తా, జంగిలి రాజు, శ్యామ్, నాగేష్ యాదవ్, నిత్య, శివ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితక్క గారిని మరి ఈడీ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అనేక విధాలుగా ఆమెను మరి ఈ రోజు భయభ్రాంతులను గురి చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ ఆమెను చేయని నేరానికి ఈరోజు నిన్న రాత్రి ఒక మహిళను చూడకుండా 6 గంటలకు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! కేంద్ర ప్రభుత్వము రేపు ఈరోజు ఎన్నికలు విడుదలైతున్న తరుణంలో మరి కొన్ని సీట్లు ఏదో పెంచుకోవాలి, కొన్ని సీట్లు సంపాదించుకోవాలనే కుతంత్రాలతో ఈరోజు రాజకీయ కక్షతో రాజకీయ నిర్కితనంతో ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నేత అయిన కవితమ్మను మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా ఈడీ ఐటీ మరి అనేక రకాలమైన కేంద్ర సమస్యలకు చెందిన అనేక సమస్యల ద్వారా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ రోజు అరెస్ట్ అయిన మా కవితమ్మ మీద మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆమెకి ఎలాంటి కూడా పాపం లేదు, ఎలాంటి కూడా ఆమెకు దానిలో సంబంధం లేదు. కానీ అనవసరంగా ఆమెను అక్రమ కేసులో ఇరికించి మరి నేను అరెస్ట్ చేయడం చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా కవితమ్మ వెంటనే ఉన్నామని తెలియజేస్తున్నాము. మేము కేంద్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేస్తున్నాం. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలతో ఎమ్మెల్సీ నవీన్ పర్యవేక్షణలో అల్లాపూర్ డివిజన్ కార్పొరేషన్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన అల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, నాగుల సత్యం, సంపత్ రెడ్డి, జాహెద్ షఫీర్ బాబా, జ్ఞానేశ్వర్, అబ్దుల్ హయీద్, సాంబయ్య గౌడ్, బ్రహ్మం, గంగపుత్ర శంకర్, రాము యాదవ్, బాలయ్య, చాంద్సాబ్, శివ, అస్లాం, రాంబాబు, మల్లేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, యోగిరాజు, కుమ్మరి శ్రీనివాస్, కాశీనాథ్ చారి, ఎల్ఎం జితేందర్, సంజీవ, రాజు, యాకయ్య, కృష్ణ, అమ్ములు, పార్వతి, చిట్టెమ్మ, డి పార్వతి తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసుతో ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ సేలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రధాన రహదారిపై ఈడీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ ధర్నా చేస్తూ నిరసన ప్రకటించారు. సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, సేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను సైతం లెక్క చేయకుండా అర్థం పర్థం లేకుండా అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తదితర డివిజన్ కార్పొరేటర్లు, సేలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, తదితర డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేతకాని కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేతకాని సమాజానికి గుర్తింపు లేదని దుర్గం రాజేష్ తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీ యాకత్పుర నియోజకవర్గంలోని ఐస్ సడన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామె స్వప్న సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుట్ల కవిత అరెస్టుకు నిరసనగా ఐస్ సదన్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో కుట్ర పన్ని ఈడీ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేయడం సరికైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, కార్తీ, నరసింహ, శివ తదితర నాయకులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఇక్కడ ఐఎస్ సదన్ ప్రజల యాకత్పుర అందరం కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి అది కూడా ఆడపిల్లని శుక్రవారం అర్ధరాత్రి పూట ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఏదైతే శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు ఉంటాయని ఉద్దేశంతోనే, అంటే ఏ నోటీసులు లేకుండా, ఎలాంటి లేకుండా కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే కవితక్కని వెంటనే విడుదల చేయాలని ఒక ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ యాకత్పుర ప్రజలందరం కూడా ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మోడీ ఎప్పుడైతే తెలంగాణకి ఏమి అభివృద్ధి ఎంత ఫండ్ తీసుకొస్తాడేమో అని ప్రజలందరూ కూడా ఎంతో ఆకృతితో వెయిట్ చేస్తున్నాము. కానీ ఎప్పుడైతే మోడీ వస్తున్నాడో ప్రతిసారి ఈడీని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈడీని వెంట అక్రమంగా కేసులు పెడుతున్నాడు. ఏదైతే ఎలక్షన్స్ ముందు కావాలని కవితక్క గారి మీద అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది.